అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్గా జైషా ఎన్నికైన విషయం తెలిసిందే. చివరి రోజు వరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నామినేషన్ దాఖలు లాస్ట్ డేట్లో జైషా ఏకగ్రీవంగా ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. కాగా ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా డిసెంబర్ 1వ తేదీన ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు అందుకుంటారు. ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన అతి తక్కువ వయస్కుడుగా జైషా చరిత్రకెక్కాడు. 35 ఏళ్ల వయసులోనే ఈ ఘనతను సాధించాడు. కాగా గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ చైర్మన్గా జైషా బాధ్యతలు తీసుకుంటారు. మరోవైపు ఐసీసీ చైర్మన్గా ఎంపికైన 5వ భారతీయుడు జైషా. గతంలో జగన్మోహన్ దాస్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్లు కూడా భారత్ నుంచి ఐసీసీ చైర్మన్లుగా పనిచేశారు. ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత జైషా పలు కీలక కామెంట్స్ చేశారు. క్రికెట్కు మరింత ఆదరణ పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. టెస్ట్ ఫార్మాట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. క్రికెట్కు సుదీర్ఘ ఫార్మాట్ చాలా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఐసీసీ సభ్య బోర్డులు తనపై విశ్వాసం ఉంచాయని అందుకు కృతజ్ఞతలు తెలిపారు జైషా. ఐసీసీ చైర్మన్గా తాను ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రికెట్ను మరింత అభివృద్ధి చేయడానికి ఐసీసీ సభ్యులు, సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని అన్నారు. క్రికెట్కు ఆదరణ పెంచడమే లక్ష్యమన్నారు. తన పదవీ కాలంలో ప్రతిభను అన్వేషించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని జైషా చెప్పారు. టీ20 ఫార్మాట్ ఉత్తేజకరంగా ఉండే క్రికెట్ అని, కానీ టెస్టులకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి క్రికెటర్ ఆటకు పునాది అదే కాబట్టి క్రికెటర్లు టెస్ట్లో ఆడి చూడాలన్నారు. ఇక మహిళలు, దివ్యాంగుల క్రికెట్ను కూడా ప్రోత్సహిస్తామని జైషా తెలిపారు. కావాల్సిన సదుపాయాలు కల్పించి క్రికెట్ పురోగతికి ఉన్న అడ్డంకులను కూల్చేయడానికి ప్రయత్నిద్దామని ఐసీసీ సభ్యులకు జైషా పిలుపునిచ్చారు. ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన జైషా ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని విజయవంతంగా నిర్వహించడం జైషాకు అతిపెద్ద సవాల్. పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారా అనే సందేహాలు ఎక్కువయ్యాయి. పాక్కు టీమిండియా వెళ్లొద్దని బీసీసీఐ సెక్రటరీగా జైషా గతంలో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడైనా ఐసీసీ చైర్మన్ కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో పెరిగింది.